మొన్నటి వరకు నిరక్షరాస్యులు పేదవాళ్లు మాత్రమే ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు. సైన్యం దాడిలో మరణించిన ఎంతోమంది ఉగ్రవాదుల నేపథ్యం పేదరికం, చదువు లేకపోవడం మాత్రమే. అయితే ఈసారి ఉగ్రకుట్రలో బాగా చదువుకున్న వాళ్ళు, పైగా డాక్టర్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన ముజామిల్, ఆదిల్, ఎర్రకోట బ్లాస్ట్లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మహమ్మద్, వీళ్ళంతా కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. బాగా చదువుకుని ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉన్న వీళ్ళు ఇలా ఉగ్రవాదం వైపు మళ్ళటం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైద్య వృత్తిలో కొనసాగుతున్న వీళ్ళు ఉగ్రవాదం వైపు ఎందుకు మళ్లాల్సి వచ్చింది, వీళ్ళను ప్రభావితం చేసిన పరిస్థితులు, వ్యక్తులు ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. డాక్టర్ ఉమర్ 1989లో పుల్వామాలో పుట్టాడు. శ్రీనగర్లోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అక్కడే ఎండి మెడిసిన్ కూడా చదివాడు. ఆ తర్వాత అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా వర్క్ చేశాడు. తన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది చదువుకున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఏర్పాటు చేసిన గ్రూపుల్లో జాయిన్ అయ్యాడు. ఫరీదాబాద్లో 100 కిలోల పేలుడు పదార్థాలతో పోలీసులకు చిక్కిన డాక్టర్ ఆదిల్కు, ఉమర్కు గతంలోనే పరిచయం ఉంది. గతంలో వీళ్ళిద్దరూ అనంతనాగ్లో వైద్యులుగా కలిసి పనిచేశారు. సోషల్ మీడియా గ్రూపులతో మరింత క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ డాక్టర్ ముజామిల్కు కనెక్ట్ అయ్యారు. స్వతహాగా వైద్యులు కావడంతో ముగ్గురు ఈజీగా కలిసిపోయారు. ఆన్లైన్లో ఉన్న తీవ్రవాద భావజాలంతో పాటుగా డాక్టర్ ముజామిల్ వ్యక్తిగతంగా వీళ్ళిద్దరిని బాగా ప్రభావితం చేసినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ముజామిల్, ఆదిల్ పోలీసులకు చిక్కారని తెలిసిందో ఆ వెంటనే అప్రమత్తమయ్యాడు ఉమర్. తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. అంతకంటే ముందు పుల్వామాలో ఉన్న తల్లికి ఫోన్ చేశాడు. లైబ్రరీలో చదువుకోవడంతో బిజీగా ఉన్నారని ఫోన్ చేయొద్దని చెప్పాడు. అప్పటికే తన దగ్గరున్న పేలుడు పదార్థాలతో కార్ ఎక్కి ఎర్రకోటకు చేరుకున్నాడు. HR26 CE 7674 నంబర్ ప్లేట్ ఉన్న I-20 కార్ ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ వద్ద 3 గంటలకు పైగా నిలిపి ఉంచాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పార్కింగ్కి వచ్చిన కార్ సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉంది. పార్కింగ్లో ఉన్న ఆ 3 గంటల సమయంలో కారు నుంచి ఒక్కసారి కూడా కిందకు దిగలేదు ఉమర్. ఆ తర్వాత తనను తాను చంపుకోవడంతో పాటు అమాయకుల ప్రాణాలు తీసేశాడు. కారులో ఉమర్ శరీర భాగాల్ని అధికారులు గుర్తించారు. మరోవైపు ఉమర్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అతని సోదరులు జహూర్, ఆషిక్, నబీల్ నుంచి శాంపిల్ సేకరించి DNA టెస్ట్కు పంపారు. అలా కారులో ఉన్నది ఉమర్ అని నిర్ధారించబోతున్నారు. అంతకంటే ముందే సీసీటీవీ ఫుటేజ్లో కారును ఉమర్ డ్రైవ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదం మానవ వినాశనాన్ని కోరుకుంటుంది. ఇది ఎలాంటి శాంతి, సుస్థిరతను అందించదు. చదువుకున్న ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. అలాంటిది ఏకంగా వైద్య వృత్తిని అభ్యసించి డాక్టర్స్గా స్థిరపడ్డ వేళ్లకు ఇది అర్థం కాకపోవటం ఆశ్చర్యం. ఇలా ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు సైతం ఉగ్రవాదం వైపు ఆకర్షితులవటం ఆందోళన కలిగించే విషయం. కొన్ని నెలల క్రిందట విజయనగరంలో ఉగ్ర మూలాల్ని గుర్తించారు. బాంబు తయారీకి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసిన ఓ అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అతను కూడా బాగా చదువుకున్నవాడే. ఏకంగా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. విజయనగరం పట్టణానికి చెందిన 29 ఏళ్ల సిరాజుర్ రెహమాన్ బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం కూడా చేశాడు. ఇతని తండ్రి, సోదరుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ సయ్యద్ సమీర్ అనే వ్యక్తితో పరిచయమై ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు సిరాజ్. సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘాలో సిరాజ్ను అనుమానాస్పద వ్యక్తిగా ధృవీకరించారు. ఆ వెంటనే సిరాజ్ను అదుపులోకి తీసుకుని అతని నుంచి పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్లో కూడా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను కూడా డాక్టరే. రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ మొయినుద్దీన్ కొన్నాళ్లుగా వైద్యుడిగా కొనసాగుతున్నాడు. స్థానికులకు వైద్యం అందిస్తూ కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పైకి మాత్రమే అతను వైద్యుడు, కనిపించకుండా భారీ ఉగ్ర కుట్రకు స్కెచ్ వేశాడు. ప్రమాదకర రెజిన్ అనే విష పదార్థాన్ని తయారు చేశాడు. దాన్ని రద్దీ ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకుల్లో కలిపి సామూహికంగా ప్రజల్ని హత్య చేయడానికి కుట్ర పన్నాడు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అతన్ని అదుపులోకి తీసుకుంది. అతని ఇంటి నుంచి ప్రమాదకర రెసిన్ విష పదార్థాన్ని, దాని తయారీకి వాడే ముడి పదార్థాలని, ఇతర పరికరాలని కూడా స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్కు చెందిన ఓ నిషేధిత ఉగ్రవాద సంస్థతో మొయినుద్దీన్కు సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మొయినుద్దీన్ చైనాలో MBBS పూర్తి చేసి హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టాడు. ఇతని వయసు 35 సంవత్సరాలు. ఇలా చదువుకొని మంచి వృత్తుల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితులు కావటం ఆందోళన కలిగించే విషయం.
దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కిరాతకానికి ఒడిగట్టింది ఎవరు, అసలు సూత్రధారులు ఎవరో తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి భద్రతా బలగాలు. రెడ్ ఫోర్ట్ వద్ద ఎన్ఎస్జీ, ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ పోలీసుల బృందం ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీకి చేరుకుంది. పేలుడు సూత్రధారులు ఉమర్, ముజామిల్ షకీల్తో పాటుగా లేడీ డాక్టర్ షాహీన్ ఇక్కడి నుంచి తన నెట్వర్క్ను రన్ చేశారు, పేలుడు కుట్ర చేశారు. మరోవైపు ఢిల్లీ పేలుడు ఘటనలో మాస్టర్ మైండ్ ఉమర్ నబీ చనిపోయినట్టుగా భద్రతా దళాలు నిర్ధారించాయి. DNA పరీక్ష ద్వారా ఈ విషయాన్ని తేల్చుకున్నాయి. ఉదయం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉమర్ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె DNAను సేకరించి పేలుడు జరిగిన కారులో లభ్యమైన DNAతో దాన్ని పోల్చి చూశారు. దీంతో పేలుడుకు పాల్పడింది ఉమర్ నబీ అని నిర్ధారణ అయింది. ఇప్పటికే ఉమర్ సోదరులు, తండ్రి సహా 6గురిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా సహా అనుమానిత ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన నేపథ్యంలో భద్రతా వ్యవహారాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కర్తవ్య భవన్లో జరిగిన ఈ భేటీలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపస్ కుమార్, అలాగే NIA చీఫ్ జనరల్ సదానంద వసంత్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నళిన్ ప్రభాత్ వర్చువల్గా హాజరయ్యారు. రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు, ఉగ్ర కుట్రలు, కశ్మీర్ ఘటనలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. భద్రతా పరిస్థితులు, దేశవ్యాప్తంగా హై అలర్ట్ తదితర అంశాలను సమీక్షించారు. ఇప్పటికే అమిత్ షా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే LNJP హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద కార్ బాంబ్ పేలుడు ఘటన యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రదాడి నేపథ్యంలో రేపు సాయంత్రం 5:30 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ కీలక సమావేశం ఉంటుంది. రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు ఘటన, భద్రతా వ్యవహారాలపై CCS ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టనుంది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు ఘటనకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో లింకులు బలపడుతున్నాయి. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు సోమవారమే జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. వీరిలో 3 డాక్టర్స్ ఆదిల్ అహ్మద్, ముజామిల్ షకీల్, షాహీన్ షాహిద్ ఉన్నారు. వారిలోని మహిళా డాక్టర్ షాహీన్ సోమవారం లక్నోలో అరెస్ట్ కాగా ఆమె కారు నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ షాహీన్ షాహిద్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైషే కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్న మహిళా విభాగానికి మసూద్ అజర్ సోదరి నేతృత్వం వహిస్తోంది. ఈ విభాగానికి సంబంధించిన భారత ఆపరేషన్స్ను ఈ డాక్టర్ షాహీన్కు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు ఘటనకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో లింకులు బలపడుతున్నాయి. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు సోమవారమే జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. వీరిలో 3 డాక్టర్స్ ఆదిల్ అహ్మద్, ముజామిల్ షకీల్, షాహీన్ షాహిద్ ఉన్నారు. వారిలోని మహిళా డాక్టర్ షాహీన్ సోమవారం లక్నోలో అరెస్ట్ కాగా ఆమె కారు నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ షాహీన్ షాహిద్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైషే కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్న మహిళా విభాగానికి మసూద్ అజర్ సోదరి నేతృత్వం వహిస్తోంది. ఈ విభాగానికి సంబంధించిన భారత ఆపరేషన్స్ను ఈ డాక్టర్ షాహీన్కు అప్పగించినట్లుగా తెలుస్తోంది.